కడప నగరంలో గత అర్ధరాత్రి 2 వాహనాలను నిప్పుపెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తన స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు. నిన్న బుధవారం రాత్రి అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నాగరాజపేట ఏరియాలో ఉన్నటువంటి శ్రీహరిరావు వీధిలో శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి ఇంటి ముందు అతనికి సంబంధించినటువంటి 2 స్కూటర్లు ఒకటిగా పెట్టి దాని మీద ఒక షీటు కప్పిపెట్టి తాళం వేసి ఉన్న బైకుల్ని ఎవరో వ్యక్తులు నిప్పంటించినారనేసి సమాచారం మాకు అందింది. దాంతోపాటు కోటిరెడ్డి ఉమెన్స్ కాలేజీకి ఎదురుగా కూడా అడ్వకేట్ నజీర్ బాషా గారి యొక్క హోండా మోటార్ బైక్ను కూడా పాచింగ్గా కాల్చినారని చెప్పేసి కూడా మాకు ఉదయం 3-4 గంటలకు సమాచారం అందింది. ఈ నజీర్ గారి హోండా బైక్ కాల్చిన తర్వాత అక్కడ అనుమానాస్పద తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని ఒకప్పుడు పోలీసు సిపిఓగా పనిచేసిన అబీబ్ అనే వ్యక్తి ఇంకొంతమంది సహకారంతో అతన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొని వచ్చినారు. అతని పేరు విచారిస్తే షేక్ మహబూబ్ బాషా, నబీకోట తాలూకా స్టేషన్ లిమిట్స్ అని తెలిసింది. అతను బాగా తాగి ఉన్నాడు. దాంతోపాటు మతిస్థిమితం కూడా తక్కువగా ఉన్నట్టు, అతనికి ఒక భార్య బిడ్డలు ఉన్నా వాళ్ళు అతను వదిలిపెట్టేసి ఉంటే అతని తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఇట్లా అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటాడని చెప్పి తెలిసింది. అతను విచారించగా అతనే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. మరియు 2 చోట్ల కూడా మాకు అతను రావడము, ఆ బండికి అగ్గి పెట్టడం అవన్నీ కూడా ప్రైవేటు సీసీ ఫుటేజ్లో పూర్తిగా మాకు అందింది. ఈ 2 కేసులు రిజిస్టర్ చేసినాము. ఆ యొక్క మహబూబ్ బాషా పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. 2 చోట్ల కూడా వెహికల్స్కి ఇన్సూరెన్స్ కూడా ఉండింది. ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు వచ్చేట్టుగా బాధితులకి న్యాయం చేస్తాం.